తిరుపతి జిల్లా శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక మైలురాయికి అడుగు దూరంలో ఉంది. ఇప్పటి వరకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి 99 రాకెట్ ప్రయోగాలు చేసిన ఇస్రో 100వ ప్రయోగానికి సిద్దమైంది. ఈ నెల 29వ తేదీ ఉదయం 6:23 శ్రీహరికోట నుంచి GSLV F-15 తో 100వ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ ప్రయోగం ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి GSLV F-15 రాకెట్ అనుసంధాన ప్రక్రియ SABలో ఇప్పటికే పూర్తి చేసిన శాస్త్రవేత్తలు రెండవ ప్రయోగ వేదికపైకి చేరవేశారు. రెండవ ప్రయోగ వేదికపై ఉన్నటువంటి GSLV F-15 రాకెట్ ఇస్రో శాస్త్రవేత్తలు తుది పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. అన్ని అనుకూలిస్తే ఈ నెల 29న ఉదయం 6:23 GSLV F-15 ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహం ద్వారా భారతదేశంలోని వినియోగదారులతో పాటు భారత భూభాగానికి 1500 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ప్రాంతానికి నావిగేషన్ సిస్టమ్ సేవలు అందించనుంది. ఖచ్చితమైన సైనిక కార్యకలాపాలు, వ్యూహాత్మక అనువర్తనాలు, భూగోళీ నావిగేషన్ ను ఈ ప్రయోగం ద్వారా మెరుగుపరచనున్నారు. ఇది షార్ నుంచి చేపట్టబోయే 100వ ప్రయోగం కాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ వి నారాయణన్ సారథ్యంలో చేపట్టబోయే మొదటి ప్రయోగం. అంతరిక్ష రంగంలో అద్భుతాలు సృష్టిస్తూ ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ దేశం చేరుకోలేని చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా విక్రమ్ ల్యాండర్ ను ప్రవేశపెట్టిన అంతరిక్షంలో ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియను విజయవంతం చేపట్టి మరోమారు తన సత్తాను ప్రపంచ దేశాలకు చాటి చూపించింది. ఈ క్రమంలోనే శ్రీహరికోట నుంచి ఇస్రో చేపట్టనున్న 100వ ప్రయోగం విజయవంతం కావాలని యావత్ భారతదేశం ఎదురు చూస్తోంది.